నమస్కారం. ఈరోజు మనం నరేంద్ర మోడీ గారి ప్రస్థానం గురించి తెలుసుకోబోతున్నాం. మన దగ్గరున్న సోర్సెస్ ఆధారంగా ఆయన కథను కొంచెం వివరంగా చూద్దాం. ఒకప్పుడు టీ అమ్మిన ఒక సాధారణ వ్యక్తి ఈ రోజు ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన నాయకుల్లో ఒకరిగా ఎలా మారగలిగారు? ఇదే అసలు ప్రశ్న. ఈరోజు మనం ఆయన బాల్యం నుంచి భారత రాజకీయాల్లో అత్యున్నత స్థాయికి ఎలా చేరుకున్నారో ఆ ప్రయాణాన్ని స్టెప్ బై స్టెప్ చూద్దాం. సరే, మరి ఈ కథ ఎక్కడ మొదలైందో చూద్దామా? ఇది ఢిల్లీలోని అధికార పీఠాల్లో కాదు, గుజరాత్లోని ఒక చిన్న పట్టణంలో మొదలైన కథ. మోడీ గారి తొలి రోజుల గురించి అర్థం చేసుకోవాలంటే మన సోర్సెస్ ప్రకారం ఒక ముఖ్యమైన సంస్థ గురించి మనం ఖచ్చితంగా తెలుసుకోవాలి. అదే రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్, మనం సింపుల్గా ఆర్ఎస్ఎస్ అంటాం కదా, అదే. ఇక్కడ చాలా ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే, ఆయన తన యవ్వనంలో ఇల్లు వదిలి పూర్తిగా ఆర్ఎస్ఎస్కే అంకితమయ్యారు. అంటే ఆయన ఎదుగుదలంతా సాధారణ చదువులతో కాకుండా ఒక బలమైన సిద్ధాంతం, కఠినమైన క్రమశిక్షణ మధ్య జరిగింది. మన సోర్సెస్ ప్రకారం ఇదే ఆయన భవిష్యత్ రాజకీయాలకు ఒక రకంగా పునాది వేసిందన్నమాట. మరి ఈ పునాది నుంచి అసలైన రాజకీయ ప్రస్థానం ఎలా మొదలైందో చూద్దాం. ఇక్కడ ఈ టైమ్లైన్ చూస్తే మనకొక విషయం స్పష్టంగా అర్థమవుతుంది. 1985లో ఆర్ఎస్ఎస్ నుంచి బీజేపీలోకి అడుగుపెట్టారు. 10 ఏళ్లలోనే 1995లో నేషనల్ సెక్రటరీ అయ్యారు. అంటే చాలా రాష్ట్రాల బాధ్యతలు చూసుకునే స్థాయికి వచ్చారు. ఇక అక్కడ్నుంచి కేవలం 6 ఏళ్లలో 2001లో ఏకంగా గుజరాత్కి ముఖ్యమంత్రి అయ్యారు. చూశారా, కేవలం 15 ఏళ్లలో ఒక కార్యకర్త స్థాయి నుంచి ముఖ్యమంత్రి స్థాయికి ఎంత వేగంగా, ఎంత పక్కాగా ఎదిగారో కదా. సరే, ముఖ్యమంత్రి అయ్యారు. కానీ గుజరాత్ సీఎంగా ఆయన ప్రయాణం ఎలా సాగింది? మన సోర్సెస్ చూస్తే ఈ కాలాన్ని ఒక నాణ్యానికి ఉన్న 2 ముఖాల్లా విశ్లేషిస్తున్నాయి. ఒకవైపు చూస్తే గుజరాత్ మోడల్ అంటే వ్యాపారాలకు అనుకూలమైన పాలసీలు, భారీగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్, గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్ సమ్మిట్లు, ఇలా అభివృద్ధిపరంగా ఒక కథనం. ఇక రెండోవైపు చూస్తే తీవ్రమైన వివాదాలు, ముఖ్యంగా 2002 అల్లర్ల విషయంలో ఆయన మీద చాలా విమర్శలొచ్చాయి. సమాజంలో విభజన పెరిగిందనే ఆరోపణలు, చివరికి అంతర్జాతీయంగా కూడా విమర్శలు ఎదుర్కోవాల్సొచ్చింది. ఒకే సమయంలో అభివృద్ధి, వివాదాలు రెండూ సమాంతరంగా నడిచాయన్నమాట. ఇక గుజరాత్లో వచ్చిన ఈ అనుభవంతో 2014లో ఆయన ప్రయాణం జాతీయ రాజకీయాల వైపు మళ్ళింది. ప్రధాని అయ్యాక ఆయన చెప్పిన ఈ మాటలు చాలా పాపులర్ అయ్యాయి. నా ప్రభుత్వం సామాన్యుడి కోసం పనిచేస్తుంది, దేశంలోని పేదలే మాకు ఫస్ట్ ప్రయారిటీ అని. మన సోర్సెస్ ప్రకారం అభివృద్ధి, పేదరిక నిర్మూలన ఈ రెండే ఆయన జాతీయ రాజకీయాలకు ప్రధాన అజెండాగా మారాయి. ఈ అజెండాలో భాగంగానే ఆయన ప్రభుత్వం కొన్ని చాలా పెద్ద పథకాలను తీసుకొచ్చింది. అవేంటో ఒకసారి చూద్దాం. దేశీయ తయారీ రంగాన్ని ప్రోత్సహించడానికి మేక్ ఇన్ ఇండియా, పేద ప్రజలందర్నీ బ్యాంకింగ్ వ్యవస్థలోకి తీసుకురావడానికి జన్ ధన్ యోజన, దేశమంతా ఒకే పన్ను విధానం కోసం జీఎస్టీ, ఇంకా డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని బలోపేతం చేయడానికి డిజిటల్ ఇండియా, ఇలా ఎన్నో ప్రతిష్టాత్మకమైన సంస్కరణలు చేపట్టారు. ఈ పథకాలు ఎంత పెద్ద స్కేల్లో జరిగాయో చెప్పడానికి ఒక నెంబర్ చాలు. మన సోర్స్ ప్రకారం 2022 నాటికి రకరకాల సామాజిక పథకాల కింద ఏకంగా 1.2 ట్రిలియన్ రూపాయలు, అంటే 1,20,000 కోట్ల రూపాయలు నేరుగా లబ్ధిదారుల అకౌంట్లలోకి వెళ్ళాయట. ఇది నిజంగా చాలా పెద్ద మొత్తం. సరే, ఇన్ని దశాబ్దాల ప్రజాజీవితం తర్వాత ఆయన వారసత్వాన్ని, ఆయన లెగసీని ఎలా చూడాలి? మనకున్న సమాచారం దీన్ని ఎలా విశ్లేషిస్తోంది? మన సోర్సెస్ ప్రకారం ఆయన లెగసీని 3 ముఖ్యమైన కోణాల్లో చూడొచ్చు. 1, ఆర్థిక సంస్కర్తగా, జీఎస్టీ, మేక్ ఇన్ ఇండియా లాంటి వాటితో ఆర్థిక వ్యవస్థను మార్చారని కొందరంటారు. 2, హిందూ జాతీయవాదానికి ఒక ఐకాన్గా, ఇది మరో బలమైన వాదన. ఇక 3వది విదేశాంగ విధానం. ఆయన హయాంలో ప్రపంచ వేదికపై ఇండియా పాత్ర చాలా మారిందని, మరింత శక్తివంతంగా తయారైందని విశ్లేషిస్తున్నారు. మొత్తానికి ఈ విశ్లేషణ మనల్ని ఒక పెద్ద ప్రశ్న దగ్గర వదిలేస్తుంది. భవిష్యత్తులో నరేంద్ర మోడీ కథను గుర్తు చేసుకున్నప్పుడు ఏ అధ్యాయం బలంగా నిలిచిపోతుంది? ఆయన తీసుకొచ్చిన ఆర్థిక సంస్కరణలా, లేక ఆయన రాజకీయ సిద్ధాంతమా, లేదా ఆయన విదేశాంగ విధానమా? ఆయన శకానికి అసలైన నిర్వచనం ఏది అవుతుంది? ఈ ప్రశ్నకు సమాధానం బహుశా చరిత్రే చెప్పాలి.